తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవంబర్ 3, 2025 ఉదయం 7:30 జరిగిన ఈ భయానక సంఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన తనుష, సాయి ప్రియ, నందిని కూడా ఉన్నారు. వీళ్ళంతా తాండూరు పట్టణంలో నివాసం ఉంటున్న ఎల్లయ్య గౌడు కూతుర్లు. వీళ్ళ మరణ వార్త తెలిసి ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నవి. ఈ ఎల్లయ్య గౌడుకు 4 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నాడు. అక్టోబర్ 17న పెద్ద కూతురు పెళ్లి ఉండడంతో అక్క పెళ్లికి హైదరాబాద్ లో చదువుతున్న ఈ 3 చెల్లెళ్ళు ఇంటికి వచ్చారు. చనిపోయిన ఈ 3లో తనుష MBA కంప్లీట్ చేసి నానక్రామ్ గూడలో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మరో పాప కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఇంకో పాప అదే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అక్టోబర్ 15న స్వగ్రామానికి చేరుకున్న ఈ 3 అక్క చెల్లెళ్ళు అక్క అనుష పెళ్లి అక్టోబర్ 17న జరగగా తన సొంత తోబుట్టు పెళ్లిలో ఆకాశమే అద్దుగా అల్లరి చేస్తూ ఆనందంతో హాయిగా తల్లిదండ్రుల సమక్షంలో చలాకీగా చిందులు తొక్కారు. బంధుమిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా పెళ్లిలో వాళ్ళు ప్రవర్తించిన తీరు, చేసే మర్యాదల గురించి పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగింటి ఆడపిల్లలు అంటే అచ్చం ఇలాగే ఉండాలి అన్న రీతిలో వాళ్ళందరూ చూపర్లను ఆకర్షించారు. అందం, అభినయం, అణుకువ, తెలివితేటలు వారి సొంతం. పెళ్లికి వచ్చిన వారందరూ వాళ్ళు చేసే మర్యాదలు చూసి ఇలాంటి మహాలక్ష్ములు ఉన్న ఈ ఇంటి దంపతులు ఎంతో అదృష్టవంతులని గుసగుసలాడారు. అక్క పెళ్లికి వేసిన పందిరి ఇంకా ఇప్పని కూడా ఇప్పలేదు. నిన్న కాక మొన్న కుటుంబ సమేతంగా ఆ పెళ్లింటిలో పచ్చని పందిరి కింద అమ్మలక్కలతో కూడి తెల్లవార్లు చెప్పుకున్న కబుర్లు కనీసం కాస్త కూడా మసకబారనే లేదు. బస్సు ఎక్కి పక్కపక్కన సీట్లలో కూర్చొని ఫోన్ లో ఉన్న పెళ్లి ఫొటోస్ ఒక్కోటిగా చూసుకుంటూ ఆ జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ కాలక్షేపంగా కబుర్లు చెప్పుకుంటూ ఆ 3 అక్క చెల్లెళ్ళు సంతోషాన్ని గుండెల నిండా నింపుకున్నారు. వాళ్ళ సంతోషాన్ని చూసి ఓర్వలేక కాలయముడు కాలకోట ఇషం చిమ్ముతూ కాపు కాసి కాటు వేసి ప్రాణాలు హరించాడు. ఆ కన్నవారి రోదన కన్నీటి గాథ వర్ణనాతీతం. గుండెలు అవిసేలా రోధిస్తున్న ఆ దంపతుల కడుపు తీపి ఆ భగవంతుడికే ఎరుక. చక్కని చదువు, సంస్కారంతో చేతికందిన కూతుర్లు కారు చిచ్చులో కనుమరుగైపోతుంటే కనుచూపును కొరివిలా మార్చి ఆఖరి చూపును కల్లారా చూసుకుంటూ తనివి తీర కన్నీటి దారతో కడసారి వీడ్కోలు చెప్పే ఆ కన్నవారి హృదయ విదారక ఘోష కనీ విని ఎరుగని కావ్యం. సూర్యుడు రాకముందే సుప్రభాత గీతికలు వింటూ శ్రీలక్ష్మి పూజ చేసి తల్లిని తనివి తీరా కౌగిలించుకొని తండ్రితో కలిసి తాండూరు బస్టాండ్కి వచ్చిన ఆ 3 అప్పటికే హైదరాబాద్ కు వెళ్లేందుకు రెడీగా ఉన్న బస్సు ఎక్కారు. బస్సు ఎక్కి పక్కపక్కనే సీట్లలో కూర్చొని ఇక వెళ్తున్నాం నాన్న, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని తండ్రికి చెరగని చిరునవ్వుతో టాటా చెప్పిన ఆ 3 అక్కా చెల్లెళ్ళు ఇక వెళ్తున్నాం అన్న మాట అపశకునంగా మారి తిరిగి రాని లోకాలకు శాశ్వతంగా వెళ్లిపోయారు. అంతా మాయ, వాళ్ళేంటి ఇక మాకు కనిపించనంత దూరం వెళ్లిపోవడం ఏంటి? నిన్న కాక మొన్న పెద్దమ్మాయి పెళ్లిలో ఆ తనుష నాకు పచ్చటి అరటాకులో పసందైన పెళ్లి భోజనం వడ్డించి అత్త బాగా తిను, రేపు నేను నీ ఇంటికి కోడలిగా వస్తే ఇలాంటి పెళ్లి భోజనాన్ని నా చేతులతో నేను వండి వడ్డిస్తాను అంటూ గడుగ్గాయిలా గలగల మాట్లాడిన తనుష ఇక ఈ జన్మలో నన్ను అత్త అని పిలవదంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ తన మేనత్త ఆ మేనకోడల్ని తలుచుకొని బోరున విలపిస్తుంటే ఆ శోకసాగరపు కన్నీటి జలధారకు ఆనకట్ట వేయడం అంత సులభమేమీ కాదు. అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్ని బూటకపు బందీఖానాలో బొమ్మల పెళ్లిళ్లా ఉన్నాయి. ఈ ఘటన చూస్తే చిన్నప్పటి నుండి చెడామడా స్నేహం చేసిన హితులు, హితోపదేశం చేసే ఆప్తులు, జ్ఞాపకాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న వింత దృశ్యం ఈ లిపిలేని కావ్యం. చల్లని నీటి బిందువు సైతం నిప్పురవ్వలను విరజిమ్మి చివరకు చిన్నబోతుంది ఈ ఇంటి దీనగాథ విని. అభంశుభం తెలియని అమ్మాయిలు, చదువే ప్రపంచం, తల్లిదండ్రులే సర్వసం, తల్లిచాటు బిడ్డలు తనువు చాలించి సుదూరాలకు పయనమైపోతుంటే ఆ చూసే దృశ్యం హృదయ విదారకం. పట్టు పరికినిలో పోతపోసిన బొమ్మల్లా పాడెపై పడుకొని పొడమి ఒడిలోకి జారుకుంటుంటే పంటి బిగున ప్రాణం నిలుపుకొని కంటికి మంటికి ఏకదారగా కన్నీటి దారును కారుస్తున్న ఆ తల్లిదండ్రుల శోకం అనంతం. అశ్రునయనాలతో ఇలాంటి విషపు గాథను వింత చేష్టతో విధి మాత్రమే రాయగలదు. సో గైస్, ఇది ఈ రోజు కరెంట్ అఫైర్ టాపిక్. సో మీ సపోర్ట్ గా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.